నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను మీ లావణ్య. ఈరోజు మన ఇంటర్వ్యూలో స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రచారంలో ఎలా కొనసాగుతున్నారో వాటి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. ప్రచారం బాగానే సాగుతుంది. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు స్వాగతిస్తున్నారు, హారతలు ఇస్తున్నారు. మార్పు వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ కళల్లో కూడా ఒక తెలియనటువంటి ఒక ఆనందం. ఇంకొక నెల రోజుల్లో మనకు స్వేచ్ఛ రాబోతుంది అని ఒక ఆలోచన. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా అణచివేతకు గురైనట్టుగా, అంటే ఏ స్థాయిలోకి వెళ్ళినా సరే ఏదో ఒక నైరాశ్యం, ఏదో ఒక కోల్పోయామనే ఫీలింగ్తో ఉన్నారు గత 5 సంవత్సరాలుగా. ఇప్పుడు మార్పు వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుందమ్మా. మాకు ఖచ్చితంగా అధికారం ఎన్డీఏ వస్తుందని ఒక ఆలోచన ఉన్నాం. ఓకే సార్. అంటే మీరు 2014లో టీడీపీ ఎమ్మెల్యే గెలిచారు కదా, మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మేము 2014 అభివృద్ధి అంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము టోల్ గేట్ తీర్చడం జరిగిందండి. అలాగే ఆర్ కార్డు సంబంధించి అన్ని ట్రాన్స్ఫర్లు చేయడం జరిగిందండి. దీంతో పాటు ఈ గాజువాక హౌస్ కమిటీకి సంబంధించి సుమారు 7,000 పట్టాలు ఇవ్వడం జరిగింది సాల్వ్ చేసి. అలాగే కొండవాళ్ళ ప్రాంతంలో ఇంకొక 12,000 పట్టాలు ఇవ్వండి, అంటే రమారమి 12,000 పట్టాలు, 19,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా 92 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు తీసుకొచ్చాం సుప్రీంకోర్టు తీసుకెళ్ళి, గంగవరం పోర్టు సంబంధించి. అలాగే మేము జీవో నెంబర్ 28 జీవన్ వృత్తి తీసుకొచ్చాం, కానీ అది గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమం కూడా మేము చేపట్టామండి. స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం కావచ్చు, ముఖ్యంగా హుదూద్ టైంలో స్టీల్ ప్లాంట్కి పవర్ లేనప్పుడు 24 అవర్స్లో పవర్ రెస్టోర్ చేయడం కానీ, లేకపోతే అక్కడ వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు, ఏలేరు కాలం నుంచి వాటర్ రానప్పుడు, అంటే బాగా షార్టేజ్ వచ్చి వాటర్ వాళ్ళకి డెడ్ స్టోరేజ్ 15 రోజులకి అంతకు వచ్చేసింది. ఆ టైం మేము ఎష్యూరెన్స్ ఇచ్చాం రైవాడ్ నుంచి, అంటే ప్రభుత్వ పరంగా. సో మేము ఎప్పటికప్పుడు ప్లాంట్ పరిరక్షణ ఆర్ కార్డు ఉండేది, ఒక ఫోటో పట్టుకొచ్చారు. అది ఆ కార్డ్ని స్టాండర్డైజ్ చేసి అన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగిందండి. అలాగే మెయింటెనెన్స్ జాబ్స్లో మేము 50% సెమీ స్కిల్ నుంచి అన్స్కిల్డ్ ఉండేది 50% సెమీ స్కిల్డ్ తీసుకురావడం జరిగింది. అలాగే వాళ్ళకి ఐటీతో ఎప్పుడు టెక్నీషియన్ జాబ్స్ ఉండేవి. మేము ప్రతి ఏడాది కూడా తర్వాత వీళ్ళు దాన్ని డిప్లొమా చేయడానికి ట్రై చేశారు, కానీ మేము మళ్ళీ గొడవ చేసి దాన్ని మళ్ళీ ఐటీఐ పెట్టించాము నిర్వాసితకు సంబంధించి, ఈ టెక్నికల్ జాబ్ మినిమం క్వాలిఫికేషన్. ఇవే కాకుండా ఇంకా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడం, పెన్షన్స్ ఇప్పించడం కానీ, లేకపోతే బాధ్యతాయుతంగా, అలాగే ఎటువంటి డబ్బు ఉపేక్ష లేకుండా చేయడం జరిగిందని అనుకుంటున్నాను. అంటే 2019లో మీరు ఓడిపోయారు కదా, అంటే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటే? ఓడిపోవడానికి గల కారణాలు అంటే ముఖ్యంగా త్రిముఖ పోటీలో ఒకలాంటి అపోహ తేగలిగారండి. ఎలాగంటే స్థానికంగా ఓటు వేసి మనం అని చెప్పేసి. దీనికి కారణం ఏంటంటే మరి మా బాస్ రాకపోవడం అని అనుకుంటున్నాను. ప్రధానంగా ఆయన వచ్చి ఉంటే ఆయన ఫేస్ వాల్యూకి ఇంకో 10,000 ఓట్లు పడి ఉండేవి. అదే దాని విజయం మాకు వచ్చి ఉండేది. కాకపోతే ఇప్పుడు అది ఐపాక్ టీం వాళ్ళందరూ కూడా వాళ్ళు సఫలీకృతం అవ్వారు. ఇలాగా స్థానికతకి అనే వాయిస్ తీసుకురాగలిగారు. సో మా అధినాయకులు రాకపోవడం అనుకుంటున్నాను నేను. ఓకే. టీడీపీ సూపర్ 6 పథకాలు కానీ, లేకపోతే వైసీపీ నవరత్నాల పథకం డిఫరెన్స్ ఏముందంటారు? సూపర్ 6కి వాళ్ళు సంక్షేమ పథకాల డిఫరెన్స్ ఏంటంటే, మేము సంపద సృష్టించి ఈ సంక్షేమం చేస్తాం, వాళ్ళు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నారు. అలాగే వాళ్ళ దోబ్రా ఖర్చు నుంచే మేము సంక్షేమం చేస్తూ ఉంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దోబ్రా ఖర్చు నుంచే, దుబారా ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు నుంచే మేము సంక్షేమం చేస్తూ ఉంటున్నాం. ఇది వీళ్ళకైతే సంపద సృష్టించిన చేత కాదు వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఆయన జోబులు నింపుకోవడమే ఆయన ప్రధానమైన లక్ష్యంగా అనుకుంటున్నాను. ఒకటే ఈసారి మీ ప్రత్యర్థి అంటే గుడివాడ అమర్నాథ్ గారు కానీ మీ మినిస్టర్ పై గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? నేను గత 15 సంవత్సరాలుగా ప్రజలతో, గాజువాక ప్రధానికంతో, ఈ ప్రాంతంతో నాకు మమేకమై ఉన్నాం. మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. ప్రజలకు నాపై నమ్మకం ఉంది. కదా మరి నా మీద నా ప్రత్యర్థి గత 10 సంవత్సరాలుగా ఆయన రూరల్లో ఉన్నారు.
కనుక ప్రజలు నన్నే ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఓకే, అంటే వైజాగ్ రాజధాని అవుతే ఎలా ఉంటుందంటారు? డెవలప్మెంట్ జరుగుతుందని అంటారా మీరు? అంటే వైజాగ్ రాజధాని పేరు మీద వీళ్ళు దోపిడీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మేము 2020 ఫిబ్రవరి అనుకుంటా వీళ్ళు 3 రాజధానులు అనౌన్స్ చేసేటప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం అంటే ఓకే ఏదో అభివృద్ధి చేస్తా అంటున్నాడు కనుక మంచిదే అని మేము సాగు ఇచ్చాం. పార్టీ స్టాండ్స్ అమరావతి ఉన్నప్పటికీ కూడా స్థానికంగా లోకల్గా. కానీ ఆ ఇస్తూ ఒక కండిషన్ కూడా చెప్పాం మీరు ముందు అమరావతి రైతులకు మంచి చేయాలి, ఇక్కడ ఎటువంటి దోపిడీలు దందాలు చేయకూడదు, వాతావరణం ప్రశాంతంగా ఉండాలని. కానీ 3 సంవత్సరాలుగా తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు విశాఖపట్నం ప్రజల్ని ఆశల పల్లకిలో కూర్చోబెట్టి మొత్తం గంగవరం పోర్టు, సిబిసిఎన్సీ ల్యాండ్స్, దసపల్లా భూములు, అక్కడ రామానాయుడు ఫోటో స్టూడియో, బే రిసార్ట్, రుషికొండ బోర్డుగుండు చేసేయడం, ఇష్టానుసారం వీళ్ళు దోపిడీ చేసుకెళ్ళిపోయారు. ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు వీళ్ళు క్యాపిటల్ డెవలప్మెంట్ పక్కన పెట్టండి వీళ్ళకో నమస్కారం అని చెప్పేసి. కనుక నేను వీళ్ళకి వైసీపీ నాయకులకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నాన్ని రాజధాని డెవలప్ చేసేంత కెపాసిటీ లేదు, అంత దూరపు చూపులు కూడా లేదు, కేవలం దోచుకోవడం అని అనుకుంటున్నాను అండి. అందుకే దాంతో వీళ్ళు ఏం చేయగలిగారంటే 5 సంవత్సరాలని విశాఖపట్నాన్ని గంజాయి రాజధానికి చేశారు. ఈ దేశంలోంచి ఎక్కడ గంజాయి వెళ్తున్నట్టు విశాఖపట్నం అంటున్నారు. అలాగే డ్రగ్స్ రాజధాని చేశారు, అంతకన్నా ఏం చేయలేకపోయారు. సో కనుక వీళ్ళు నమ్మక్కర్లేదు మొత్తం కూడా. అంటే స్టీల్ ప్లాంట్ పై మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మీ ప్రభుత్వం ఒకవేళ వస్తే? మేము ఖచ్చితంగా దాన్ని పరిరక్షిస్తామండి. ఎప్పుడు ఎందుకంటే గతంలో మీరు 99-2000లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరిరక్షించారు. ఈసారి కూడా ఆయనే పరిరక్షించగలరు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ లేకంటే ఏ ప్రైవేట్ ఇన్వెస్టర్ రాడు. ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలి అంటే స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ కావాలి. కేవలం పాలసీ ఉందా అమ్మేద్దామంటే అమ్మేయడానికి అవ్వదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు సేలం స్టీల్ తమిళనాడులో తీసుకుంటే అక్కడ కేంద్రం ఎప్పుడూ ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంది, కానీ అమ్మలేకపోయారు కదా. ఎందుకని అక్కడ డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, వాళ్ళు ఎప్పటికప్పుడు అందుకుంటారు. ఇప్పుడు కూడా అంతే, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకంటే కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. అది గతంలో ప్రూవ్ అయింది, ఇప్పుడు కూడా అదే అవుతుంది. ఓకే, అంటే 2019లో పవన్ కళ్యాణ్ నిలబడ్డారు కదా, అంటే మీకు మద్దతు ఇస్తుందనంట, అంటే మీకు ఎలాంటి బదులు ఇస్తుందంటారు? 2019 ఇప్పుడు 2019 అప్పుడు త్రిముఖ పోటీ ఉందండి. త్రిముఖ పోటీ ఉంది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేస్తుంది బీజేపీతో, కనుక మాకు ఎక్కువ మద్దతు ఉంటుంది, ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. అంటే ఓకే, అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి మీరు ఎంతవరకు అభివృద్ధి చేశారు, అంటే ఎంతవరకు వచ్చింది ఇప్పుడు? అంటే మేము అధికారం ఉన్నప్పుడు చెప్పాను కదండి, ఆర్కాడ్ ట్రాన్స్ఫర్లు కావచ్చు, స్టీల్ ప్లాంట్లో ఎక్కువ మంది నిర్వాసితులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేస్తాం. లేకపోతే కొండవాళ్ళ ప్రాంతంలోని హౌస్ కమిటీ ఎప్పుడు దీర్ఘకాల సమస్యలు, వాటికి మేము పట్టాలు ఇప్పించగలిగాం. ఇప్పుడు అదే పట్టాకి డీడ్ ఆఫ్ ఫ్రీ కన్వెన్స్ అంటున్నాను. యాక్చువల్గా ఆ పట్టా ఇట్సెల్ఫ్ డీడ్ ఆఫ్ ఫ్రీ కన్వెన్స్. ఇదే కాక టోల్ గేట్స్ ఇప్పించాం. అలాగే అక్కడ రైల్వే క్రాసింగ్ దగ్గర ఏపీఎస్ సంబంధించి రైల్వే క్రాసింగ్ దగ్గర బ్రిడ్జ్ ప్రాబ్లం ఉంటే రైల్వే పార్ట్ పూర్తి చేసాం, కానీ మేము అధికారం కోల్పోయిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. అలాగే టోల్ గేట్ తీపించడంలో కావచ్చు, అలాగే అనేక ప్రాంతాలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, ఇలాగ అనేక సమస్యల మీద మేము పూర్తి స్థాయి దృష్టి పెట్టి ఒక నమ్మకం అయితే చేకూర్చుకోగలిగాము. అదే నమ్మకంతో ఈరోజు మేము ఎలక్షన్కి వెళ్తున్నాం. ఓకే, అంటే మీకు విజయ అవకాశాలు ఇప్పటివరకు ఎలా ఉన్నాయి మీకు? అంటే ఇప్పుడు బాగా పుష్కలంగా ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకంటే జనసేన బీజేపీ తెలుగుదేశం కనుక, ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ టీడీపీ జనసేన నాయకులు ఎక్కువ మంది ఉన్నారు కనుక మాకు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే 2014 మీరు ఎమ్మెల్యేగా ఎంత అభివృద్ధి చెందారు, అంటే అది ఎప్పుడు కొనసాగుతుంది అంటారు? 2014 నుంచి 19 మధ్య 5 సంవత్సరాల పాటు నేను చేశాను. తర్వాత ప్రతిపక్ష నేతగా మేము పోరాటాలు చేశాం. స్టీల్ ప్లాంట్ కోసం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, మీ పోటీ. అంటే ప్రజల స్పందన ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందండి. ఇప్పుడు రైతులతో ఖచ్చితంగా మార్పు వైపే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నైజర్ తెస్తున్నారు, మార్పు వైపే వస్తున్నారు. గాజువాక హౌస్ కమిటీ అంటే ఆ సమస్య ఏమిటి అంటారు? అదే దానికి మేము గాజువాక పరిష్కారం చేసే 7,000 మందికి పట్టాలు ఇష్యూ చేసాం. ఇంకా 3,000 మంది ఇంకా అప్లై చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు ఆ జీవో 301 ఓపెన్ చేయాలని. ఆ జీవో 301 చెల్లుబాటు కాదన్నారు వీళ్ళు. అదే దాని మీద డీడ్ ఆఫ్ ఫ్రీ కన్వెన్స్ చేస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఏ ఆలోచన చేసినా సరే చాలా పగడ్బందీగా ఆలోచన చేస్తుంది. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఆలోచన చేస్తుంది. కనుక మేము ఇంకా
రేపు ఆ పట్టాలు ఏవైతే ఇచ్చామో ఆ పట్ట నేరుగా పట్టుకెళ్తే రిజిస్ట్రేషన్ జరిగేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఓకే అండి. అంటే ఆగనంపూడి టోల్గేట్ గతంలో మీ ప్రభుత్వంలో తీసేయించారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం వస్తే అంటే తీసేస్తారా లేకపోతే ఉంచుతారంటారు? మేము వచ్చిన మొదటి నెల, మేము అధికారంకి వచ్చిన మొదటి నెల తీపిస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, ఎలా ఎలా ప్రచారం చేస్తున్నారు? ప్రచారం బాగానే అవుతుందండి. రోజు మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సార్లు వార్డులన్నీ తిరిగేసాం. ఇంకొక 2 సార్లు తిరుగుదాం ఒక ఆలోచనలో ఉన్నాం. కనుక మేము ఇప్పటికి 36 రోజులుగా మేము ప్రచారం చేస్తున్నాం. అలాగనే కంటిన్యూస్గా రోజు డోర్ టు డోర్ రోజుకి ఒక 3000 ఇల్లులు కవర్ చేస్తున్నాం. అంటే మీరు రాజకీయాలకు రావడానికి కారణాలు ఏంటంటారు? కావాలంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కనుక పరిస్థితులు నాకు ఆ వైపు నడిపించింది. అలాగే మొత్తం నేను అధికారంలో ఉన్నప్పుడు టిట్కో హౌసింగ్ సుమారు ఒక 200 ఎకరాలు ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మేము అప్పచెప్పడం జరిగింది. ఈఎస్ఐ హాస్పిటల్కి ఆగమేఘాల మీద హైవే పక్కన సుమారు 8 ఎకరాల 72 సెంట్లు ఇచ్చాం. అదిలో అన్ని కలప అయిపోతున్నటువంటిది. అలాగే హౌసింగ్ కూడా మా దగ్గర ఇప్పుడు చెప్పాలంటే 5,000 నుంచి 10,000 హౌసింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. సో మేము అన్నీ చేయగలిగాం. అప్పుడు ఏదైనా సరే ఒక ఎమ్మెల్యేగా ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ పాలసీ ప్రకారంగా ఆ కోఆర్డినేషన్ బాగా చేయగలిగాం. ప్రజలకి మంచి చేయాలని ఉద్దేశం. ఓకే సార్. వన్ టీవీ ద్వారా మీరు గాజువాక ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మరి వన్ టీవీ ద్వారా నేను గాజువాక ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే, నేను గాజువాక శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నానండి. ఎన్డీఏ కూటమి అంటే ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను. అలాగే శ్రీభారత్ గారు, గీతం కాలేజ్ చైర్మన్ గారు, అలాగే బాలకృష్ణ గారు వాళ్ళ అల్లుడు, యువ నాయకులు, స్టాన్ఫోర్డ్లో MBA చేశారు, ప్రజాసేవ చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు. వారు కూడా సైకిల్ గుర్తు మీద పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు, విశాఖపట్నం పార్లమెంట్కి. కనుక మా ఇద్దరికి మీ యొక్క అమూల్యమైన ఓటును, అతి పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి మాకు అఖండమైన విజయం చేకూరుస్తారని మీ ద్వారా నేను ప్రధానికని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.